ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక సహోదరి సహోదరులకు మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం పరిచయం చేసుకోబోతూ ఉన్నాం. ఆయన పేరు శ్రీ మిరియాల పెద్దబాబు గారు. కాకినాడ పట్టణంలో ఉంటారు. వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యం, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి ఆయన జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో, ఎలా మలిచాడో, ఎలా రక్షించాడో ఆ విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. మీ గురించి మేము విన్నాం. మీ అద్భుత సాక్ష్యం, మీ జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా తాకారో, దేవుడు మిమ్మల్ని ఎలాగా తన సేవకునిగా మలుచుకున్నాడో, భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్న మీరు, ఈ లోకం ఇక మిమ్మల్ని మరిచిపోయింది. కన్నవారు, ఉన్నవారు, బంధువులు అందరూ కూడా ఇక మీ లైఫ్ అయిపోయింది అనుకున్న పరిస్థితిలో అద్భుత రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు వరకు ఒక పేరు ఉంది, ఆశ్చర్యకరుడు అన్నట్టుగా. ఆ పేరు మీ జీవితంలో సార్థకమైందని నేను విన్నాను. అది ఎలా సార్థకమైంది? వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో ఒక పిచ్చివానిగా మారిన మీరు, వైద్యం తీసుకుంటున్న మీరు ఎలాగ క్రీస్తు బిడ్డగా మార్చబడ్డారు, క్రీస్తు సేవకునిగా ఎలాగయ్యారో కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని మేము వచ్చాం. మీరు మాకు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి, దేవుడు మీ జీవితాన్ని మలిచినటువంటి విధానాన్ని గురించి మాకు వివరిస్తారా? ఖచ్చితంగా వివరిస్తానండి. మిమ్మల్ని మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. సరే అండి. సరే, ఓకే. మొదటిది, మానసిక ఒత్తిడి ఎందుకు వచ్చింది మీకు? మానసిక ఒత్తిడి ఎందుకు వచ్చింది అని అడిగారు మీరు. నేను మీతో మాట్లాడాను. మానసిక ఒత్తిడి వచ్చిందని నా సాక్ష్యాన్ని ముందుగానే మీకు తెలియజేశాను కాబట్టి మీరు డైరెక్ట్గా మానసిక ఒత్తిడి ఎందుకు వచ్చిందని అడిగారు. దాన్ని బట్టి నేను ఖచ్చితంగా మీకు తెలియచేయడానికి మీ ముందుకి నేను వచ్చినాను. మీ యొక్క పర్మిషన్ బట్టి, మీరు అడిగిన దాన్ని బట్టి నేను మాట్లాడడానికి ముందుగానే సిద్ధపడ్డాను. మానసిక ఒత్తిడి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని చూసినట్లయితే, నేను బిజినెస్లు ఎక్కువగా చేసేవాడిని. కరెక్ట్గా నాకు 2006లో మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యేసరికి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, కన్స్ట్రక్షన్ వింగ్లో పనిచేస్తున్నాను. అంతకుముందు నేను జీపీఆర్, వివిఆర్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో నాకు యాంవే కంపెనీ నుంచి కూడా ఒక ఆఫర్ వచ్చింది. యాంవే కంపెనీలో మార్కెటింగ్ మెంబర్గా జాయిన్ అయ్యాను. రోజు దాని వర్క్ని డెవలప్ చేస్తూ అనేక మందికి యాంవేలో ఉన్నటువంటి మెడిసిన్ ఇస్తూ, నేను ప్రతిరోజు మల్టీ లెవెల్ మార్కెటింగ్ సెక్టర్ కాబట్టి దాన్ని లెక్కలు వేస్తూ ఎంత వస్తుంది లెక్కలు వేస్తూ ఉండేవాడిని. రాత్రులు లేటుగా నిద్రపోయేవాడిని. అంటే ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశ కలిగి రాత్రి లేటుగా నిద్రపోవడం గురించి నేను ఆలోచించేవాడిని కాదు. నా ఆరోగ్యం పాడైపోతుంది దీనివల్ల అన్న సంగతి కూడా నాకు తెలియదు. అంత ఎక్కువగా రాత్రులు నిద్రపోకుండా ఆ యొక్క యాంవే మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి ఆలోచిస్తూ, అదే మొదటిసారి నాకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ తెలియడం, ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో రాత్రి నిద్ర లేకపోవడం వలన ఈ యొక్క ప్రాబ్లం రావడానికి ముఖ్య కారణం. దానితో పాటు నేనున్నటువంటి ప్రాంతంలో కూడా, నేను నివాసం చేస్తున్నటువంటి ప్రాంతం మా సొంత ఊరు కాకినాడ, జగన్నాథపురం, గోలీలపేట చివర. మా ఊర్లో ఉన్నటువంటి పరిస్థితులు నా మీదేమీ ప్రభావం చూపెట్టలేదు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈ బిజినెస్లు చేస్తూ ఉండగా, మ్యారేజ్ అవ్వకముందు నా పరిస్థితి అంతా వేరు. మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబ జీవితంలో అనుమానంగా మాట్లాడడం, తర్వాత ఇబ్బందికరంగా నా మీద నిందలేయడం, వీటి గురించి కూడా నేను ఎక్కువ ఆలోచన పెట్టుకున్నాను. ఉన్న విషయాన్ని మీకు క్లియర్గా చెప్తూ ఉన్నాను. ఆ ఒత్తిడి పెట్టుకున్నాను. ఈ బిజినెస్ అనే దానిలో డెవలప్ అవ్వాలన్న ఆలోచన అప్పుడే ఎక్కువగా పెట్టుకున్నాను. ఈ లోపల అప్పుడే మ్యారేజ్ అవ్వడం, నా మీద రకరకాలుగా అనుమానాలు, రకరకాలుగా మాట్లాడడం, ఆ కుటుంబస్తులు వైజాగ్లో అమ్మాయిని చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఎక్కువ ఆలోచన, ఇవన్నీ నేను ఎలా చెప్పను, ఇంట్లో ఏమన్నా చెప్తే గొడవలు పెడతారు,
ఇంట్లో వీళ్ళందరికీ తెలిస్తే ఏమంటారు, ఈ ఆలోచనలన్నీ నాకు కొత్తగా పెళ్ళయింది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఇలా ఉంటారు అన్న సంగతి నాకు తెలియదు. నేను హ్యాపీగా జీవితాన్ని అప్పటి వరకు గడిపాను. దేవుళ్ళు నా జీవితాన్ని గడిపాను. నా కుటుంబంలో చిన్నప్పటి నుంచి నేను విశ్వాసం కలిగి ఉన్నాను. అలాంటి పరిస్థితులు ఈ ఒత్తిడి అంతా వచ్చిన తర్వాత ఆ ఒత్తిడి అంతా మనసులో పెట్టుకొని రాత్రి నిద్రపోకపోవడం వలన ఈ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి ప్రారంభమైంది. అది ప్రారంభమైనప్పుడు నేను పరిచర్యలో కొనసాగుతున్నాను. వాళ్ళకి వీళ్ళకి సహకారంగా ఉపయోగపడుతున్నాను. ప్రతి చోటకి వెళ్తున్నాను. పరిచర్య అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవ అంటే నా పరిచర్య ఏంటంటే వృద్ధులైన వారికి, వికలాంగులైన వారికి ఏదో ఉపకారం చేయడం, వాళ్ళని పరిచయం చేయడం, సహాయం చేయడం, ప్రార్థన చేయడం, ఇలా చేస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క ఒత్తిడి నాకు రాత్రులు పగలంతా పనిచేస్తూ ఉండేవాడిని. ఈ అన్ని రాత్రులు ఆలోచించి ఒత్తిడి పెట్టుకోవడం వల్ల నిద్ర పట్టేది కాదు. అయినా ఉదయం లేచిన వెంటనే మళ్ళీ కొంతమందికి ఉపకారం చేయడానికి, కొంతమందికి సహాయం చేయడం, నా పని నేను చేసుకోవడానికి, అందరిలో మంచిగా ఉంటూ ఉండేవాడిని. దాని మీద నేను ప్రయాణం చేసేవాడిని. ఇలా దగ్గర దగ్గర 15 నుంచి నెల రోజులు గడిచింది. ఈ నెల రోజుల్లో అది జనవరి నెల 2009వ సంవత్సరం. నాకు 3 కళలు వచ్చాయి. ఆ 3 కళల్లో ఒక కళ ఏంటంటే కాళ్ళు చేతులు ఉన్నాయి ఒక సర్పానికి. ఆ సర్పం అడ్డదారిలో నన్ను తరుముతూ ఉంది ఆ కళలో. ఆ కళ అయిన తర్వాత ఉదయకాల సమయంలో మా అమ్మగారు వాళ్ళకి చెప్పాను. మేము సిఎస్ఐ సంఘ సభ్యులము, కాకినాడ మధ్య జగన్నాథపురం. మా అమ్మాళ్ళకి చెప్తే మా అమ్మాళ్ళు అన్నారు, మేము బోల్డని పూజలు చేసాం, బోల్డని పునస్కారాలు చేసాం. నా పేరు నాగరత్నమే, నాకు నాగరత్నం అని పేరు పెట్టారు. అప్పుడు మేము ఆ దేవతలను ఎక్కువగా పూజించి, మేము ఎక్కువగా సంబరాలు చేసి, మేము చెల్లంగమ్మాస్కి ఎక్కువగా తిరిగి ఇవ్వలేం. అయ్యో నీకు కనబడి ఉంటాయి బాబు, అదేం పెద్ద విషయం కాదు అన్నారు. తర్వాత 2వ రోజు ఇంకో కళ వచ్చింది. అదేంటంటే ఆకాశంలో నక్షత్రాలకి ఉయ్యాళ్ళు కట్టుకొని కొంతమంది స్త్రీలు ఆ ఉయ్యాల మీద ఊగుతున్నట్లుగా కళ వచ్చింది. మళ్ళీ ఎలా కళ వచ్చింది అని చెప్తే మా వాళ్ళు దాన్ని కూడా పెద్దగా తీసుకోలేదు, దాన్ని కూడా చిన్నగానే తీసుకొని అవన్నీ మేము చేసినాయే బాబా, ఇప్పుడు మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, మళ్ళీ వాటి రోజులు వచ్చాయి కదా, వాటి రోజులు వచ్చినప్పుడు అలా మాకు అలా కనపడుతూ ఉంటాయి, నీకు కనపడుతున్నాయేమో అలాగా, సరే ఏం పట్టించుకోకు అని మళ్ళీ చెప్పారు. మళ్ళీ 3వ రోజు ఒక కళ వచ్చింది. ఆ 3వ రోజు కళ ఏంటంటే ఒక పొట్టిగా ఉన్నటువంటి బొమ్మ పేడ తలకాయ ఉంది దానికి. అంటే పేడ తలకాయ అంటే దాని మీద ఎంటుకలు లేని తలకాయ అనమాట. బోడిగా ఉంది ఆ తల. అది మా ఇంటి ముందుకు వచ్చి ఎగురుతుంది. ఎగురుతూ ఉన్న సమయంలో ఇలా కళ వచ్చిందని మళ్ళీ మా అమ్మగారు వాళ్ళకి చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఎక్కువగా పట్టించుకోలేదు. ఆ పట్టించుకోకపోగా నేను ఒక వారం రోజులు అయిన తర్వాత మూలపేటలో మా అక్కలు ఉన్నారు, మా పెద్ద అక్కలు దేవుని పరిచర్యలో ఉన్నారు. వాళ్ళ సంఘంలో పరిచర్యకి నేను ప్రసన్న కుమార్ గారు, ఉప్పాడ ప్రసన్న కుమార్ గారు చర్చిలో ఆదివారం వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. ఎందుకంటే వాళ్ళ సంఘంలో వాళ్ళు సేవకునిగా పెట్టుకోవాలని ఆలోచన కలిగి పిలిచారు. అక్కడ వాక్యం చెప్పడానికి నేను కూర్చున్నాను. వాక్యానికి వాళ్ళ సమయం ఇచ్చే ముందు నేను కిటికీలో చూస్తూ ఉంటే 7 తలకాయల సర్పం ఊగిపోతూ నాకు కనిపించింది. ఏంటి పగలే ఉదయకాల సమయంలోనే కనిపించింది. అది నేను అంత పట్టించుకోలేదు. అంటే ఒక అపవిత్రాత్మల సమూహము, దేవునికి విరోధమైనటువంటి శక్తుల సమూహము నన్ను వెంబడిస్తుంది అన్న ఆలోచన నాకు లేదు. ఆ ఆలోచన లేకుండా నేను ముందుకు కొనసాగుతున్నాను. ఆ రాత్రి అంతా నేను నిద్రపోలేదట. ఆ రాత్రి నుంచే ప్రారంభమైంది. మా అక్కల ఇంట్లో మూలపేటలో ఆదివారం రాత్రి అక్కడే ఉన్నాను. రాత్రి అంతా నిద్రపోలేదట. ఉదయం లేచిన వెంటనే నాకు తెలిసినంత మట్టుకి బకెట్తో నీళ్లు వాళ్ళ నూతిలో నుంచి నీళ్ళు తోడుకుంటున్నాను. మళ్ళీ చీపురు పుల్లు చెత్త ఏదో అందులో కనపడుతుంది. నాకు తెలిసినంత మట్టుకు నేను దాన్ని వంపేస్తున్నాను. మళ్ళీ తోడుతున్నాను, మళ్ళీ వంపేస్తున్నాను. ఇది మా అక్క 2-3 సార్లు తోడి వంపేస్తే అబ్జర్వ్ చేసి వాళ్ళ పెద్ద అబ్బాయి సునీల్ పాలని ఆడినిచ్చి మామయ్య కూడా నువ్వు వెళ్ళని పంపించింది. అక్కడి నుంచి నేను బయలుదేరి వస్తూ ఉండగా మానసిక ఒత్తిడి ఎలా వచ్చిందన్న క్వశ్చన్కి నేను సమాధానం చెప్తున్నాను. అసలు మొదటి జరిగిన విషయం. అక్కడి నుంచి నేను ప్రయాణం చేసి ఏపీఎస్పీలో నేను రాయుడుపాలెం విలియమ్స్ గారి హాస్టల్లో చదువుకున్నాను. అక్కడ చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్దాం పిల్లల్ని తీసుకొని నేను వస్తూ ఉంటే బండిలో పెట్రోల్ అయిపోయింది. కాకినాడ ఉప్పాడ లైట్ హౌస్ దగ్గర పెట్రోల్ అయిపోతే పెట్రోల్ దానిలో వేయించలేదు. అంటే ప్రారంభం అయిపోయింది ఒత్తిడి. నాకు నా మనసు నా దగ్గర లేదు, నా ఆలోచన నా దగ్గర లేదు. ప్రతి ఒక్కరూ రోడ్డు మీద ఉన్నటువంటి అక్కడ
మెకానిక్ షాపులు ఉన్నాయి, లారీ షాపులు ఉన్నాయి, అన్ని మెకానికల్ చేస్తున్నారు. ఆ ఏరియా అంతా అది ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడైతే క్లియర్గా చెప్పగలుగుతున్నాను, అప్పుడు నా బ్రెయిన్ అసలు పనిచేయలేదు. వాళ్ళందరూ దెయ్యాల్లా కనపడుతున్నారు నాకు, నల్లగా చీకటిగా ఏలాడుతున్నటువంటి ఆత్మల్లాగా, మనుషుల్లా కనపడతలేదు ఎవరు. ఈ పిల్లలిద్దరూ మా అక్కాల కూతురు, చిన్న అక్కాల కూతురు సౌజీ, ఆ అమ్మాయి నా కూడా ఉంది, ఆ అమ్మాయికి 6వ సంవత్సరం. సునీల్ నా కూడా ఉన్నాడు. సునీల్కి అప్పుడు దగ్గర దగ్గర 22 సంవత్సరాలు ఎంత వయసు ఉంటుంది. ముగ్గురం కలిసి నడిచే వచ్చాం రాయుడుపాలెం వరకు. వచ్చి మురళి అన్న అని ఒక అన్న ఉన్నాడు, ఆయన కేబుల్ నెట్వర్క్ చేస్తూ ఉండేవాడు రాయుడుపాలెం టీచర్స్ కాలనీలో. ఆ అన్న తెలుసు. ఆ అన్న ఇంటికి వెళ్ళాం, అక్కడ టిఫిన్ చేసాం, అక్కడ ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరి మేము బయటకు వచ్చినప్పుడు ఒక సెంటర్ ఉంది, ఉమా మనో వికాస కేంద్రం అని ఒకటి ఉంటుంది రాయుడుపాలెంలో. ఆ సెంటర్లో నేను నిలబడినప్పుడు ఒక పెద్ద దెయ్యం కనబడుతుంది నాకు. అది ఆకాశం అంత ఎత్తు ఉంది. తర్వాత అక్కడ పక్కనే నాకు స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు కనపడుతున్నారు. అయినా కానీ నేను ప్రభువు కనబడుతున్నా కానీ నేను ప్రభువు వైపు చూడలేదు. ఈ దెయ్యం ఏం చేస్తుంది అన్న భయంతో అక్కడి నుంచి నేను ఒక కారు ఉంది అక్కడ, నాకు తెలిసినంత వరకు చెప్తున్నా, కారు ఉంది. ఆ కారు మీద బరకం లాగాను, ఎందుకు లాగానో నాకే తెలియదు. ఆ ఇంట్లో వాళ్ళందరూ, యజమానులందరూ గొడవకు వచ్చారు. ఆ గొడవ దగ్గర మా సునీల్ ఆగిపోయాడు. ఈ చిన్న పాపను భుజం మీద వేసుకొని నేను అప్పుడు 2009లో చిరంజీవి గారి పార్టీ ఉంది, అది సూర్యుడి గుర్తు ఉంది. అక్కడి నుంచి నేను ఏపీఎస్పి ఆ ఉమా మనో వికాస కేంద్రం కొంచెం ముందు సెంటర్ నుంచి నేను దగ్గర కాకినాడ ఏపీఎస్పి దాటి ఎస్ఆర్ఎంటీ సెంటర్ వరకు పరిగెట్టుకుంటూ రావడం జరిగింది ఆ పిల్లను భుజం మీద వేసుకొని. ఈ లోపల నా ఒంటి మీద బట్టలు ఏమయ్యో తెలియదు, ఆ పిల్ల ఒంటి మీద బట్టలు ఏమయ్యో తెలియదు, మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ పాపను తీసుకొచ్చి నేను ఒక కాలువ ఉంది అక్కడ ఎస్ఆర్ఎంటీ దగ్గర, అది పెద్ద కాలువే కానీ నీళ్ళు ఎక్కువ ఉండవు, దానిలో వేసి ఆ పాపను తొక్కేసాను అన్న సంగతి నాకు తెలియదు. తొక్కాను అని అన్నారు. ఆ తర్వాత దారంటే వెళ్ళి ఒక ఆటో వ్యక్తి ఆటోను ఆపి ఆ పాపను బయటికి తీసి, ఆ పాపకు కూడా బట్టలు లేకపోతే నేనేదో తప్పు చేస్తున్నట్లుగా భావించి అతను సర్పవరం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ దానిలో రాసుకున్నారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చి నన్ను మొత్తం అంతా దేహం అంతా చెద్ద కొట్టారు. కొట్టిన తర్వాత నన్ను ఉదయం అది 11-12 గంటలకు జరిగి ఉంటుంది, సాయంత్రం 4 దాటే వరకు ఆ పోలీస్ స్టేషన్లో సంఖ్యలు వేసి, ఒంటి మీద వస్త్రం ఏమీ లేదు, మొలకి ఒక ముచ్చిరేకు లాంటిది చుట్టి సంఖ్యలు వేసి ఆ యొక్క జైలు ఊసలకు నన్ను కట్టేసి కూర్చుని అంతవరకు నాకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇది మరి మానసిక ఒత్తిడి ఎలా వచ్చిందన్న క్వశ్చన్కి నాకు వచ్చింది, నాకు జరిగింది. నేను మానసికంగా పెట్టుకున్న విషయాలు వాటితో పాటు ఈ అపవిత్రాత్మలు, దురాత్మలు యాడ్ అయ్యి నన్ను ఈ విధంగా బలహీనపరిచాయని చెప్పగలనండి. రైట్. చాలా వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అయితే రెండవ ప్రశ్న ఏంటంటే, చెక్ చేస్తావా? మానసిక ఒత్తిడికి అపవిత్రాత్మక సంబంధం ఒకసారి చెక్ చేస్తావా? అది స్టార్టా? రెండో ప్రశ్న సార్. అసలు మీరు చెప్పిన విషయాలు విన్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది, ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటంటే అసలు మానసిక ఒత్తిడికి అపవిత్రాత్మల సంబంధం ఏంటి? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మానసిక ఒత్తిడికి అపవిత్రాత్మలకి సంబంధం ఏంటి? డాక్టర్లు చదువుతూ ఉన్నప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, నన్ను మల్లికార్జునరావు గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాకినాడ మల్లికార్జునరావు గారు మానసిక వైద్య నిపుణులు. ఆయన చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి డాక్టర్ గారు. ఆయన దగ్గర తీసుకెళ్ళి జాయిన్ చేశారు. జాయినింగ్ చేసిన తర్వాత ఆయన నన్ను 2 క్వశ్చన్లు అడిగేవారు. ఏంటి? మోషన్ ఫ్రీగా అవుతుందా, కళలు ఏమైనా వస్తున్నాయా? ఈ 2 క్వశ్చన్లు విచిత్రంగా అనిపించి, కళలకి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడానికి ఆ మానసిక వైద్య శాస్త్రంలో ఏం సంబంధం ఉందో నాకు తెలియదు, నేను డాక్టర్ చదవలేదు కాబట్టి. ఆ కళలు కూడా నాకు ఈ మానసిక ఒత్తిడి వచ్చినప్పుడే, ఈ యొక్క ప్రెషర్ ఎక్కువ పెట్టుకున్నప్పుడే నాకు కళలు వచ్చాయి. మీకు 3 కళలు చెప్పాను నేను. 3 కళలు వచ్చాయి. అయితే నాకు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బట్టి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కళలకి మానసిక ఒత్తిడికి సంబంధం ఉంది.
కళలకి మానసిక ఒత్తిడికి సంబంధం ఉంది. ఈ మానసిక ఒత్తిడి కళలు అది అపవిత్రాత్మల వలనే ఆ కళలు వస్తాయి. ఏ మనిషి అయినా భూమి మీద ఎంత పెద్ద వ్యక్తి అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, లేకపోతే ఆధ్యాత్మికమైన తృష్ణ కలిగిన వారైనా, ఎంత పెద్ద స్థితిలోకి వెళ్ళినా కానీ జీవితంలో ఒకే ఒక్కసారి పెద్ద ఫెయిల్యూరు, పెద్ద నష్టము అపవిత్ర ఆత్మల వలన వస్తుంది. దాన్ని లోకానుసరమైనటువంటి వ్యక్తులు, లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏమంటారంటే, మా జీవితంలో మాకు నష్టం వచ్చింది, మా జీవితంలో మాకు కష్టం వచ్చింది, మా జీవితంలో మాకు శ్రమ వచ్చింది, లేదా మా జీవితంలో మాకు ఇంకా ఫలించే జీవితం పోయింది, ఫలభరితమైన జీవితం పోయింది, ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడతారు. అలాగే నేను మాట్లాడుతున్నాను మీతో ఇప్పుడు, అపవిత్రాత్మల వలనే, దెయ్యము వలనే, సాతాను వలనే ఒక మనిషికి మానసిక ఒత్తిడి రావడానికైనా, ఒక మనిషికి కష్టం రావడానికైనా కారణమని నేను చెప్పగలను. ఎలా చెప్పగలనంటే, ఆ మనిషికి ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు డబ్బు మీద ఆశ ఎక్కువ కలిగింది. ఆ ఆశ కలగడానికి కూడా అపవిత్రాత్మలే కారణమని చెప్పగలను. ఎందుకు చెప్పగలను అపవిత్రాత్మల కారణమని? శరీర క్రియలకు, ధనాపేక్షకు, అన్నిటికీ ప్రేరేపించేది దెయ్యమాత్మేనని దేవుని వాక్యం చెప్తుంది. నేను చదివిన దాన్ని బట్టి చెప్తూ ఉన్నాను. ఇదొక్కటే కాదు, కానీ సనాతన ధర్మం, మన భారతదేశం సనాతన ధర్మంలో భరతుడు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ భరతుడు అనే వ్యక్తి కూడా చెప్పాడు, ఆత్మ వేరు లోకాసలకి లోనవుతే ఆ యొక్క ఆత్మ అపవిత్రం అయిపోద్ది. లోకంలో ఉన్న ఆశలకి లోనవుతే ఏ ఆత్మన్నా అపవిత్రం అయిపోద్ది, అసలు ఆత్మకు చావు లేదు అని చెప్పినందువల్లనే భారతదేశంలో భరతుడిని గౌరవిస్తున్నాం, భారతదేశం అని పేరు వచ్చింది. నేను ఈ మానసిక ఒత్తిడి అంతా వచ్చిన తర్వాత నేను చాలా విశేషమైనటువంటి గ్రంథాలన్నీ, అప్పుడు కరోనా వచ్చింది, కరోనా టైంలో నేను ఖాళీగా ఉండి ఆ గ్రంథాలన్నీ కూడా చదవడం మొదలుపెట్టాను. దాన్ని బట్టి నేను చెప్పగలుగుతూ ఉన్నాను, మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అది పవిత్రత పోగొట్టుకుంటారు. పవిత్రత పోయే ముందు మానసిక ఒత్తిడి వస్తుంది. దేని మీదైనా ఆశ కలిగిన మానసిక ఒత్తిడిలోకి ఏ మనిషి అయినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా, ఎంత పవిత్రంగా బ్రతికినా, ఎంత దేవునికి ఇష్టంగా బ్రతికినా, ఒక ఆశకి ఎవరైనా లోనవుతే అపవిత్ర ఆత్మ తన ఆత్మలోకి ఎంటర్ అవుతుంది, బలహీనలు అవుతారు. అలాగే అపవిత్ర ఆత్మలు వారి మీద ఏలుబడి చేస్తాయి. అప్పుడు ఆ మనిషి జీవితం ఇంకా పతనం అయిపోద్ది. ఇంకా చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి, ఇంతవరకు నేను చెప్పాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్తున్నారు సార్. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా చాలా, అసలు ఈ విషయాలు నేను ఎప్పుడు వినలేదు. అసలు ఈ సోషల్ మీడియాలో కూడా ఇలాంటి విషయాలు ఎప్పుడు ప్రచారం కాలేదు. చాలా లోతుగా ఉన్నాయి. అయితే మరొక ప్రశ్న నాకు వస్తూ ఉంది. అసలు మానసికంగా ఉన్నవారి యొక్క ప్రవర్తన, మానసిక ఒత్తిడిలో ఉన్నవారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది? అది ప్రవర్తన చెప్పాలా? ఎస్, చెప్పాలంటే కొంచెం భయంకరంగా ఉంటుంది. చెప్పనా? చెప్పండి. ఓకే, అంటే మా ప్రేక్షకులు వింటారు కదా, అసలు ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క వైఖరి ఎలా ఉంటుందో ఒకసారి కొన్ని చూసి తెలుసుకుంటే అసలు మీ ప్రవర్తన ఎలా ఉండేది ఆ టైంలో. ఎందుకంటే మీది మానసిక ఒత్తిడి మాత్రమే కాదు, అపవిత్ర ఆత్మలతో కూడా సంబంధం ఉందని చెప్పారు కనుక అది కొంచెం భయంకరంగా ఉండొచ్చని నా అభిప్రాయం. అందుకని నేను అడుగుతున్నాను ఆ విషయం. సరే, నేను చెప్తాను. మానసిక ఒత్తిడి ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుందో నేను పిచ్చి హాస్పిటల్కి వస్తూ ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉండేవాడిని. నా ప్రవర్తన ఎలా ఉందో నాకు కొంచెం వరకే తెలుసు. ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళు మా అమ్మగారు, ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళు మా అన్నయ్య, ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళు మా యొక్క చిన్నమ్మ, మా చిన్నాన్న, లేదా మా పెద్దమ్మ, మా పెద్దనాన్న. మా పెద్దమ్మ లేదు కానీ అప్పటికి, మా నాన్నగారు లేరు, మా పెద్దమ్మ లేదు. మా నాన్నగారు ఉన్నారు, మా పెద్దమ్మ లేదు. కానీ ఇంకా మా పెద్దమ్మ పిల్లలు, మా అన్నయ్యలు, కుటుంబస్తులు అందరూ దగ్గర పేటలో, మా పేటలో దగ్గర ఊరి జనాభా అందరికీ తెలుసు. 4 సంవత్సరాల పైగా మా వీధిలోంచి నడ్డమే మానేశారు ప్రజలందరూ నా ప్రవర్తన వలన. నా ప్రవర్తన అంటే 10 సంఖ్యలు తీసుకొచ్చి కట్టినా 10 సంఖ్యలు పగలగొట్టేసి ఎవరిని పడతానో కొట్టి, ఇంకా చాలా విచ్చలవిడిగా, చాలా బేపత్యంగా ప్రవర్తించినట్లుగా వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు. నా ప్రవర్తన నాకు తెలియదు. ఆ మానసిక ఒత్తిడిలో ఉండి లేదా పిచ్చి ఎక్కువయ్యి ఆ ప్రవర్తించే వారి ప్రవర్తన వారికి తెలియదు. నిజంగా చెప్తున్నాను, వారికి తెలియదు, నాకు కూడా తెలియదు. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తాను. నేను ఆ మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు నాకు కొంచెం దూరం నడిచేవాడిని. కొంచెం దూరం నడిచిన తర్వాత అక్కడ నాకు ఇష్టం లేనిది ఏదైనా కనపడితే మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడిని.
ఇంకా కొన్నిసార్లు ఏదైనా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చునేవాడిని. అక్కడ కూర్చున్నప్పుడు కరెక్ట్గా వాళ్ళు టీవీ ఆన్ చేస్తే బాలకృష్ణ సినిమాలోని ఒకటి తలకాయ నరికేసింది, లేకపోతే ఎన్టీఆర్ సినిమాలో ఒక తలకాయ నరికేసింది, అదే ఫిలిం వచ్చేది అక్కడ ఆ టైంలో. ఆడు తలకాయ నరికేసిందంటే నేను అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చేసేవాడిని. అంటే భయం, విపరీతమైన భయం, మానసిక ఒత్తిడి లేదా అపవిత్ర ఆత్మలు పట్టిన వాళ్ళు ప్రాణ భయం ఎక్కువగా ఉంటుందని నేను క్లియర్గా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ప్రాణ భయం ఎక్కువ. ఆ ప్రాణానికి సెక్యూరిటీ లేదనుకుంటారు. నా ప్రాణం ఎవరు తీసేస్తారో, ఎప్పుడు తీసేస్తారో అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడిలో ఉన్న వారి ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. అయితే నన్ను జీజీహెచ్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైజాగ్ తీసుకెళ్ళిపోయారు. నన్ను కాకినాడ మల్లికార్జున గారి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. తర్వాత మా నాన్నగారు నా గురించి బెంగ పెట్టుకొని చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పటికే బంగారం అన్నీ అమ్మేయడం జరిగింది. ఆ ఇబ్బందులను బట్టి నన్ను తీసుకెళ్ళి వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో 10 మంది సహాయంతో మా అమ్మగారు ఆ రాత్రి అన్నం వండి, కూరలు వండి, అన్నీ వండి రెడీ చేసి ఈ 10 మందిని కూడా పెట్టుకొని ఆ 10 మందికి ఒక వెహికల్ బుక్ చేసి తీసుకొని వెళ్ళారు. ఇవన్నీ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నారంటే కాసేపు నాకు అన్నీ అర్థమయ్యాయి, కాసేపు ఏమీ అర్థమయ్యేది కాదు. ఇది ప్రవర్తన. అపవిత్ర ఆత్మలు కూడా ఉన్నాయి కదా, కాసేపు అన్నీ అర్థమయ్యాయి, కాసేపు ఏమీ అర్థమయ్యేది కదా. అంటే నా ఆత్మని వాటి స్వాధీనంలోకి తీసుకుంటూ ఉండే కొన్నిసార్లు. అంటే మన శక్తి బలహీనమైపోయినప్పుడు అపవిత్ర ఆత్మల శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. అప్పుడు ఆలోచన మందగిలుతుంది, బుద్ధి మందగిలుతుంది, ఊహ, తలంపు, మాట అన్నీ కూడా మందగిలుతాయని నేను అనుభవించి మీకు చెప్తూ ఉన్నాను. ఇది డాక్టర్లో కూడా చెప్పలేని విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పలేను. ఇలాంటి ప్రవర్తనలో నన్ను తీసుకెళ్ళి వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తే నేను వెహికల్ దిగలేదు, అది కూడా నాకు తెలుసు. అప్పుడు ఒక ఆయన లాఠీ పట్టుకొని వచ్చాడు నన్ను కొట్టడానికి. ఆడు కొట్టి చంపేస్తాడేమో, అప్పుడు వెహికల్ దిగాను. ఆ తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు. తర్వాత ఒక వ్యక్తి అక్కడ ఒక కుర్రగాడు ఉన్నాడు, ఆడి యవనస్తుడే. వాడు అందరి ఎదురుగానే ఆడి శరీరం మొత్తం తీసి ఆడి శరీరాన్ని ఆడు ఏం చేస్తాడంటే కామ ఆ యొక్క ఆలోచనతో వాడు అపవిత్రమైన కార్యం అందరి ఎదురుగానే హాస్పిటల్లోనే అందరూ మసులుచున్న చోటే చేశాడు. అంటే ఒక్కొక్కల ప్రవర్తన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరికి దేని మీద ఆశ ఎక్కువగా ఉంటుందో అపవిత్ర ఆత్మలో ఆ ఆశకి ఆ మనిషిని బంధించి దానిలో ఆ మనిషిని ఎక్కువగా వాడుకుంటారు. ఇది అపవిత్ర ఆత్మలు పట్టిన వారికి, మానసిక ఒత్తిడి ఉన్న వారికి, పిచ్చి వారికి జరుగుతున్నటువంటి ప్రవర్తన తీరు. ఈ తీరుకి చాలామంది ఆరోగ్యవంతులు ఇబ్బంది పడతారు. కానీ ఆ తీరు నేను ప్రవర్తించాను, తర్వాత ఆ తీరు నేను చూసిన వాడిగా చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు అలాంటి కామవికారమైనటువంటి చేష్టలు ఏమైనా చేసేవారా? నేను అటువంటి చేష్టలు చేయలేదు, కానీ ఎవరైనా నాకు ఇష్టం లేకపోతే వాళ్ళని కొట్టేవాడిని. అవి నాకు కొన్ని తెలిసి కాదు. నన్ను హాస్పిటల్లో మల్లికార్జున గారి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నర్సులు కూడా ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి దానిలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా వర్క్ మానేశారు. అంత భయంకరమైన కేసు నాది. వాళ్ళని తన్నితే, మీ ప్రవర్తన వల్ల వాళ్ళని తన్నితే, వాళ్ళ వెనకాల కాళ్ళు పట్టుకున్న వాళ్ళని తన్నితే గోడకు తగిలి వాళ్ళ తలకాయలు బదులైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు డ్యూటీయే మానేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగమే మానేశారు మల్లికార్జున హాస్పిటల్లో. మరి మీ పేరెంట్స్ లేకపోతే మీ వైఫ్ మీ ప్రవర్తన ఎలా తట్టుకున్నారు? వాళ్ళకి తప్పదు కదండి. తల్లికి, తండ్రికి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, కుటుంబస్తులకి తప్పదు కదా, తట్టుకున్నారు. చాలా భయంకరంగా ఉండేది మీ ప్రవర్తన? భయంకరంగా ఉండేది. నా భార్య అయితే ఇంకా తట్టుకోలేక పిచ్చోడు నా భర్త అంటే నాకు నామోసి అని వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ప్రవర్తన విషయంలో తట్టుకోలేని పరిస్థితులు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. రైట్. చాలా చక్కగా నా ప్రశ్నలు మీ వృత్తాంతాన్ని వింటున్నప్పుడు చాలా ప్రశ్నలు వస్తున్నాయి సార్. ఇంకొక 3-4 ప్రశ్నలు అడిగి నేను మీ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తాను. ఓకే. 4వ ప్రశ్న ఏంటంటే, అసలు మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నన్ను కూడా చాలామంది అడిగారు, అందంగా ఉన్నవాళ్ళు ఎందుకు రోడ్ల మీద పిచ్చోళ్ళుగా తిరుగుతూ ఉంటారు? చాలా బాగుంది. మీరు ఎంతమందిని చూశారు అందంగా ఉన్న వాళ్ళని? అంటే నాకు చెప్పిన విషయం, నేను చూడలేను కాబట్టి నేను విన్నాను చాలామంది. నేను చూసాను, బాగా చదువుకున్న వాళ్ళు, అందంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ పిచ్చి వాళ్ళుగా ఉంటారు. ఎందుకని? నాకు ఈ యొక్క తాకిడి, ఈ యొక్క మానసిక ఒత్తిడి, అపవిత్ర ఆత్మలు, ఈ యొక్క సిమ్టమ్స్ నా దగ్గర రాకముందు నేను చాలామందిని చూసేవాడిని. అందరూ వయసులో ఉన్నవాళ్ళు, చాలా అందంగా ఉన్న వాళ్ళే పిచ్చివాళ్ళుగా రోడ్ల మీద తిరుగుతూ ఉండేవారు. అయితే ఈ క్వశ్చన్ మీరు అడిగారు, దాన్ని బట్టి నేను సమాధానం ఏం చెప్పగలనంటే, అందంగా ఉన్న వాళ్ళని చాలామంది ఇష్టపడతారు, కోరుకుంటారు, అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా. ఎవరి మనసు ఎలా ఉంటుందో తెలియదు. అమ్మాయి ఇష్టపడి
అబ్బాయి ఇష్టపడి ఉండొచ్చు. అవతల వాళ్ళు సరైనటువంటి ప్రవర్తన లేదనుకో, అందంగా ఉన్న వాళ్ళు ఇష్టపడరు. సరైన ప్రవర్తన ఉందనుకో ఇష్టపడతారు. ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ఏమీ పిచ్చి రాదు, ఏమీ బాధ రాదు. ఒకవేళ వాళ్ళు ఇష్టపడకుండా అమ్మాయిని పాడు చేసినా అక్కడ వాళ్ళు పిచ్చి వాళ్ళుగా అయిపోతారు. లేదా అబ్బాయిని ఇష్టం లేకుండా ఇంకొక అమ్మాయి పాడు చేయదు, కానీ అబ్బాయి ఇంకొక అమ్మాయి ఇష్టపడుతూ ఉందని మిగతా అబ్బాయిలు ఆ అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఈ అబ్బాయిని టార్గెట్ చేసుకుని నేను చంపడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా పిచ్చోడు అవుతాడు. ఇదొక కారణం. రెండవ కారణం ఏంటంటే చేతబళ్ళు, శుద్రశక్తులు, మాంత్రిక శక్తులు, దుష్ట శక్తులు ఇవి ఉన్నాయని నేను చెప్తూ ఉన్నాను, అనుభవించిన వాడిగా చెప్తూ ఉన్నాను. ఇంట్లో కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెల కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో, ఈ ఊరనే కాదు, ఈ రాష్ట్రం అనే కాదు, ఈ దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో ఇలా తయారవుతున్నారు జనాలు. ఏం చేస్తారంటే ఒక వ్యక్తి బాధ్యత కలిగి కుటుంబాన్ని చక్కగా నడిపించుకొని మంచి ప్రవర్తన కలిగి మంచివాడుగా ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నవారు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ మీద అసూయ పడవచ్చు, వాళ్ళ మీద కక్ష పెంచుకోవచ్చు, వాళ్ళని చేతబడికి, శుద్రశక్తులకి, మాంత్రిక శక్తులు కూడా అప్పగించవచ్చు. అలాగే అప్పగింపడినప్పుడు వీళ్ళ ఆత్మ బలంగా లేనప్పుడు అపవిత్ర ఆత్మలు వీరి ఆత్మ మీద దాడి చేసినప్పుడు కూడా వీరు పిచ్చివాళ్ళు అవ్వచ్చు. అలా చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారని ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను. ఓకేనండి, రైట్, చాలా మంచిగా చెప్పారు. అంటే ఇది సాధారణంగా ఎవరో అడగరు, కానీ అయితే మీరు చెప్పారు మంత్రశక్తులు, క్షుద్ర పూజలు ఉన్నాయని. మరి అది మీరు అనుభవించారంటున్నారు కాబట్టి మీరు నమ్మవలసి వస్తుంది. యాక్చువల్గా నేను నమ్మను ఇలాంటివి ఉన్నాయని, కానీ మీరు అనుభవించారని మీరు స్పష్టంగా చెప్తున్నారు కనుక నేను సరే సరే పెద్దబాబు గారు చాలా మంచి విషయం చెప్పారు. అసలు ఈ మీ కథ వింటుంటే లేక మీ యొక్క వృత్తాంతాన్ని వింటున్నప్పుడు నాకు మరో ప్రశ్న తలెత్తుతూ ఉంది. మానసిక ఒత్తిడి అనేది మంచివారికి ఎందుకు వస్తుంది? అదే మామూలుగా ఏదో మీరు ఇందాక ఆలోచన ఏదో చెప్పారు, పరిస్థితులు బాగోలేనికి వస్తుంది, కానీ మంచి వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మానసిక ఒత్తిడి రావటం చూస్తూ ఉంటాం. మంచి వాళ్ళకి ఎందుకు వస్తుంది? మంచి వాళ్ళకే మానసిక ఒత్తిడి ఎందుకు వస్తుందంటే వాళ్ళ జీవితంలో చాలా పాఠాలు నేర్చుకోకపోవడం వల్ల వస్తుంది. నేను కూడా జీవితంలో చాలా పాఠాలు 40వ సంవత్సరం వయసు వచ్చే వరకు నేర్చుకోలేదు. ఏంటి పాఠాలు అంటే ప్రతి ఒక్కరిని మంచివాళ్ళే అని నమ్మడం గురుడితనం. మంచివారే అని నమ్మడం గురుడితనం. అలా నమ్మిన ప్రతి ఒక్కరూ, అవతల వ్యక్తిని నమ్మిన ప్రతి ఒక్కరూ అబ్జర్వేషన్ లేకుండా అవతల వ్యక్తిని పూర్తిగా నమ్మి వారికి స్వాధీనం అయిపోతే వారు విభిన్న కోణాల్లో నలిగిపోయి వారు మానసికమైన ఒత్తిడికి గురవుతారు. అది చాలా కోణాలు ఉన్నాయి, అన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ ఇంకా స్పష్టంగా చెప్పగలను. కానీ విభిన్న కోణాల్లో నలిగిపోవడం వల్ల మంచి వారికి మానసిక ఒత్తిడి ఎక్కువ వస్తుంది. ఇంకొక విషయం స్పష్టంగా చెప్పాలంటే మంచి వారికి మానసిక ఒత్తిడి రావడానికి కారణం ఏంటంటే వారు మాట పడరు. రెండవది, వారు ఎవరికి రుణము ఉండరు. మూడవది, వారు ఎవరికి కీడు చేయరు. నాలుగవది, వారు ఎవరిని తక్కువగా చూడరు. కానీ వీరిని అందరూ తక్కువగా చూస్తారు, అందరూ ఒత్తిడి చేస్తారు, అందరూ విభిన్న కోణాల్లో వాడేసుకుంటారు, అందరూ నష్టపరుస్తారు. ఆ నష్టాన్ని కూడా ఇతరులకి చేయకూడదు, నేను పడితే పడ్డాను కానీ అన్న ఆలోచన ఉన్నవారికే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నాకైతే తీవ్రత రావడానికి, ఆ మానసిక ఒత్తిడితో పాటు తీవ్రత పెరగడానికి ఈ దుష్ట శక్తులు కూడా తోడవడం వలన వాటితో కూడా నేను పోరాడి నేను గెలిచిన వాడుగా మీ మధ్యలో ఉన్నాను. అందుకే నేను మీకు ఈ ఇంటర్వ్యూలో చక్కగా చెప్తున్నాను. ఒకానొక రోజు నేను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో 2007వ సంవత్సరంలో దేవుడు నాకు స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, రాత్రి తెల్లవారుజామున 3 ఆ సమయానికి నేను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆయన నాకు తెలియజేశాడు, నా కుమారుడా నేను నిన్ను జయించువానుగా ఉంచుతాను అని తెలియజేశాడు. రెండవది, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును అని తెలియజేశాడు. మూడవది, గురువులు ఎవరూ లేరు బాబు, అందరూ శిష్యులే, శిష్యులుగానే ఉండాలి కానీ గురువులుగా అధ్యక్షులుగా ఎవరు ఉండకూడదు అని తెలియజేశాడు. ఈ మాటలు నా మీదకి ఈ యొక్క దాడి రాకముందే దేవుడు తెలియజేశాడు. 2009లో నాకు ఈ బలహీనత రావడం జరిగింది. రైట్, థ్యాంక్స్. సరే సమీల్ గారు, అసలు మానసికంగా ఒత్తిడి ఉన్న వారికి
మత్తు ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తారు? మంచి ప్రశ్న అడిగారు. తట్టుకోలేక. ఎవరు తట్టుకోలేక? మీరు ఇందాక అడిగారు కదా, తల్లిదండ్రులు. మీ అమ్మగారు ఎలా తట్టుకుంది, మీ ఆవిడ ఎలా తట్టుకుంది, మీ కుటుంబస్తులు ఎలా తట్టుకున్నారని అడిగారు కదా. ఎస్ చెత్త కొట్టేస్తూ ఉంటే అందరినీ ఏం చేస్తారు? మత్తు ట్యాబ్లెట్ వేసేస్తారు. ఎస్ ఆ మత్తు ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, నాకు డాక్టర్ గారు చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్ రాశారు. ఏంటదంటే ఒలోపిన్ 10 mg. ఒలోపిన్ 10 mg రాశారు. ఎవరు? మల్లికార్జున డాక్టర్ గారు ఒలోపిన్ 10 mg రాశారు. అయితే దాన్ని మెడికల్ షాప్లో నేను తీసుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు నన్ను చూసి, నీది చిన్న వయసురా బాబు, ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు, ఇది 2024 సంవత్సరం, 2009 సంవత్సరంలో నాకు ఈ బలహీనత వచ్చింది. 2009లో నాకు 26, 27 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పటికి ఒక బాబు పుట్టాడు, నాకు మ్యారేజ్ అయ్యింది, ఒక బాబు పుట్టాడు. అయితే నీకు ఇంకా చిన్న వయసు, బాబుతోనే వదిలేసి వెళ్ళిపోయారా మీ మిస్సెస్? బాబుతోనే వదిలేసి వెళ్ళిపోయారండి. అంతే, మీ ప్రవర్తన అంతగా ఉంది కాబట్టి, అంత భయంకరంగా ఉంది కాబట్టి వదిలేసి వెళ్ళారు. కూడా లెక్క చేయకుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఎస్. అయితే నేను ఆ విషయం ఎక్కువగా చెప్పడానికి ఇష్టం లేదు, కానీ ఇక్కడ విషయం చెప్తున్నాను. ఆ డాక్టర్ గారు నాకు అంత విపరీతమైన చివరి స్థాయిలో ఉన్నటువంటి మత్తు ట్యాబ్లెట్ రాయడం జరిగింది. అది చూసినటువంటి మెడికల్ షాప్ ఆయన ఏమన్నారంటే, మల్లికార్జున గారి హాస్పిటల్లోనే మెడికల్ షాప్ ఉంటుంది. ఆయన ఏమన్నారంటే, బాబు తమ్ముడు, నీ వయసు చిన్నది, నీవి మత్తు ట్యాబ్లెట్లు వేసుకున్నావు అనుకో, రోజు రోజు నీ ఆయుష్ తగ్గిపోద్ది, నీ జబ్బు తగ్గడం ఎలాగున్నా కానీ నీ ఆయుష్ కాలం తగ్గిపోద్ది తమ్ముడు, కాబట్టి నువ్వు ఈ మత్తు ట్యాబ్లెట్లు తగ్గించుకోవడానికి చూడు, ట్యాబ్లెట్లు మానేయడానికే చూడు అన్న మాట అతను నాకు ఒక ఇత్తనంలాగే ఇస్తాడు. ఇప్పుడు వరకు మానసిక ఒత్తిడికి ఇది ఎప్పటికీ తగ్గదు, ఇది జీవితకాలం అంతా తగ్గదు అనేవారు అందరూ. నేను అనుకునేవాడిని, ఈ డాక్టర్ గారికి ఏమో వయసు అయిపోతుంది, తర్వాత నాకు వైద్యం ఎవరు చేస్తారు తండ్రి అని మనసులో అనుకునేవాడిని దేవునితో. అలాంటి పరిస్థితి మానసిక ఒత్తిడిలో అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ మత్తు ట్యాబ్లెట్ వేసేసి నన్ను నిద్రపుచ్చేవారు. ఆ మత్తు ట్యాబ్లెట్ వేసుకుంటే 2 రోజుల వరకు నేను సరైనటువంటి భోజనం చేసేవాడిని కాదు, సరైనటువంటి మాట స్పష్టంగా వచ్చేది కాదు. రాత్రి నిద్రపోతే మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకో లేచి పాస్ పోసుకొని వచ్చి మొహం కడుక్కొని అప్పుడు తినేవాడిని. అంత విపరీతమైన మత్తు, లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి మత్తు ట్యాబ్లెట్ ఇచ్చినా కానీ నాకు నిద్ర పట్టేది కాదు. ఎందుకు నిద్ర పట్టేది కాదంటే, ఈ చెవుల దగ్గర గుర్రాలు పరిగెడుతున్నట్లుగా, ఈ చెవుల దగ్గర ట్రైను స్పీడ్గా వెళ్తున్నట్లుగా, బస్సులు వెళ్తున్నట్లుగా విపరీతమైన సౌండ్లు వచ్చేస్తూ ఉంటే నిద్ర ఏం పడుతుంది? రైల్వే స్టేషన్ పక్కన నేను లేను, గుర్రాలు నా పక్కన లేవు. ఇవన్నీ అపవిత్రాత్మల దాడి అని స్పష్టంగా నేను చెప్పగలను. డాక్టర్ గారికి కూడా నేను ఇవి చెప్పేవాడిని. ఆయన నా పేరు, నా నెంబర్ కూడా ఆయన తీసుకున్నారు, మానసిక వైద్యులైనటువంటి మల్లికార్జునరావు గారు. డాక్టర్ గారే ప్రిస్క్రిప్షన్ చేశారా టాబ్లెట్ ఇది వాడాలి నువ్వు అని? డాక్టర్ గారే ఈ ట్యాబ్లెట్ తప్ప నీకు ఏది పనిచేయదని ఆ ట్యాబ్లెట్ రాశారు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ నిద్ర వచ్చేది కాదు. ఎంతకాలం వాడమన్నారు? జీవితకాలం వాడాలని చెప్పారు. అయితే ఆ ట్యాబ్లెట్ వేసుకుని నిద్ర వచ్చేది కాదు. ఇంకా చివరికి డాక్టర్ గారు ఏమన్నారంటే, నీకు ఏదైనా ఆలోచన వచ్చిందంటే ఒక పేపర్ మీద రాసుకొని ఉంచుకో బాబు, లేదా ఆ ఆలోచన నేను నిద్ర రావనివ్వట్లేదు అని చెప్పారు. కానీ నా డిస్టర్బెన్స్ ఆయనకి చెప్పినా సరే ఆయనకు అర్థమయ్యేది కాదు. ఈ డిస్టర్బెన్స్ చెవుల దగ్గర వచ్చి గుర్రాలు పరిగెడుతున్నాయి, రథాలు పరిగెడుతున్నాయి, లేదా ట్రైన్ పరిగెట్టి సౌండ్ వస్తుంది, బస్సు పరిగెట్టి సౌండ్ వస్తుంది అని కానీ ఆయనకు అర్థమయ్యేది కదా. ఏం అర్థం చేసుకొని ఏ వైద్యం చేస్తాడు ఆయన? చేయలేడు కదా. అందుకే ట్యాబ్లెట్, ఈ మత్తు ట్యాబ్లెట్ చేస్తారు మీకు. ఆ తర్వాత దేవుడు నాకు మంచి వైద్యం చేశాడు. రైట్, థ్యాంక్ యూ. మత్తు ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తారో చెప్పారు. సరే సమీల్ గారు, ఇప్పుడు సారీ మీ పేరు నేను పెద్దబాబు గారు అని పరిచయం చేశాను. పెద్దబాబు గారు నా పేరు, సర్టిఫికేట్ నేమ్ పెద్దబాబు గారు. మిమ్మల్ని సమీల్ గారు అని ఎందుకన్నానో తర్వాత చెప్తాను. సమీల్ గారు, మీరు పెద్దబాబు గారు, మీరు ఇంతగా చెప్పారు కదా, మరి డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ జీవితకాలం వాడమన్నారు. అలాగే మెంటల్ హాస్పిటల్లో నాకు సర్టిఫికేట్ ఇచ్చేసరికి నా జీవితకాలం మెంటల్గానే ఉంటాడని చెప్పేశారు. మరి ఇవన్నీ ఉండగా అసలు మీరు ఇంత మామూలుగా ఎలా మాట్లాడుతున్నారు? ఈరోజు మా చర్చ్కి కూడా వచ్చి వాక్యం చెప్పారు. అనేక ఇంకా మళ్ళీ బిజినెస్లు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంతకంటే మునుపు 2011లో 2009లో ఉన్నటువంటి వ్యాపారాల కంటే బలమైనటువంటి వ్యాపారాలు ఇప్పుడు ఇంకా చేస్తూ ఉన్నారు. అంతే వ్యాపారం ఒకటే కాదు, దేవుని సేవలో కూడా అనేక రాష్ట్రాలు తిరుగుతున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం? అసలు మందులు ఎందుకు మానేశారు? డాక్టర్ గారు ప్రిపేర్ చేసినటువంటి ట్యాబ్లెట్ ఎందుకు మానేశారు? అసలు ఎలా జరిగింది ఇది? అసలు ఇది ఒక చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకు చెప్పాలి దీని గురించి. ఓకే, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మరి యూట్యూబ్ ఛానల్లో నా సాక్ష్యాన్ని వింటున్న వారందరికీ
మరి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అధ్యక్షులకు, పెద్దలకు, గనులకు, మరి మీ యొక్క ప్రియమిత్రునిగా మిరియాల పెద్దబాబు లేదా దేవుని పరిచర్యలో సామ్యూయల్ బాబు నా పేరు. మరి దేవుని యొక్క పరాక్రమం చాలా గొప్పది. ఆయన పరాక్రమం బట్టి నా జీవితంలో నేను పొందుకున్నటువంటి అద్భుతమైన స్వస్థత ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభువారే నన్ను పరిపూర్ణంగా స్వస్థపరిచాడని ఈ లోకానికి నేను బ్రతుకుండి తెలియజేస్తూ ఉన్నాను. చాలా 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 విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రభావంతోనూ, విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి బలముతోనూ, విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఘనమైన ఆత్మశక్తితోనూ, లేదా ఆది దేవుడైనటువంటి ఉన్నవాడు అనువాడు అని పిలువబడుతున్నటువంటి ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడైన వాడు నాలోనికి వచ్చి నాలో ఉన్నటువంటి అపవిత్రాత్మల దాడి నుండి, లేదా నాలో ఉన్నటువంటి దుష్టశక్తుల దాడి నుండి, నాలో ఇమిడిపోయి ఉండిపోయినటువంటి అనేకమైనటువంటి మానసికమైనటువంటి అపవిత్రమైనటువంటి రకరకాల ఆలోచనల నుంచి, ప్రాణభయం నుండి, అన్నిటి నుంచి నన్ను విడిపించడానికి కారణం ఏంటంటే, డాక్టర్ గారు ప్రతి బుధవారం మల్లికార్జున డాక్టర్ గారు ఒక కౌన్సిలింగ్తో కూడినటువంటి క్లాసు ఈ యొక్క మానసిక ఒత్తిడి కలిగినటువంటి పేషెంట్లందరికీ పెట్టేవారు బుధవారం. అందులో ఒక ఆయన మాకు టీచింగ్ ఇస్తూ చెప్పారు, మీరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నారో ఆ దేవుణ్ణి మీరు ఎక్కువగా ధ్యానించి, ఆ దేవుణ్ణి ఎక్కువగా మీరు స్మరిస్తేనే ఈ జబ్బు తగ్గుతుంది. మేమైతే మీరు నిద్రపోవడానికి మత్తుకి ట్యాబ్లెట్లు ఇస్తున్నాం, మీరు అల్లరి చేయకూడదని, మీరు ఎవరిని కొట్టకూడదని, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మేము నిద్రపుచ్చడానికి ఈ మత్తు ట్యాబ్లెట్లు ఇస్తున్నాం. మీరు దేవుణ్ణి ఎక్కువగా ధ్యానిస్తే కానీ ఈ మానసికమైన ఒత్తిడి అనేది పోదు అని డాక్టర్లు స్పష్టంగా కౌన్సిలింగ్ క్లాస్లో చెప్పారు. దానిని బట్టి నేను ఏం చేశానంటే, ఇంకా పట్టుదలగా, మునుపటి కన్నా పట్టుదలగా, ముందు నాకు భక్తి ఉండేది, విశ్వాసం ఉండేది, దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థించేవాడిని. ఆ బలం నాకు సరిపోలేదేమో, ఇవన్నీ నా మీద దాడి చేసేవి, ఈ యొక్క మరి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని బట్టి నేను ఇలాగ అయిపోయాను అనుకొని మరి ఇంకా ఎక్కువగా నేను ప్రభువుని స్తుతించి, ప్రభువును ధ్యానించి, ప్రభువుకి ఎక్కువ సమయం గడిపి, నేను ఈ యొక్క పరిస్థితుల్లో ఉండి కూడా వారానికి 3 రోజులు ఉపవాసం ఉండేవాడిని. వారానికి 3 రోజులు ఉపవాసం ఉండేవాడిని. బార్లీ నీళ్ళు తాగేవాడిని. ఎక్కడ? హాస్పిటల్లో. కాకినాడ హాస్పిటల్లో కాదు, నా ఇంటి దగ్గరే. మళ్ళీ మా అమ్మగారికి తెలియకుండా, మా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా, మా మిస్సెస్కి నాకు తెలిసేలాగా నేను 3 రోజులు వారానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా నాకు దేవుడు పరిపూర్ణమైన స్వస్థతని ఇచ్చాడని మీ ముందు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిపూర్ణమైన స్వస్థత వచ్చింది కాబట్టి ఇప్పటికీ నేను దగ్గర మీకు డేట్ చెప్తాను. నేను చూడండి ఇక్కడ, ఇది డాక్టర్ ఎస్ రాధారాణి గారు, ఇది వైజాగ్ హాస్పిటల్లో 8వ తారీఖు 3వ నెల 2012లో నన్ను అక్కడ జాయిన్ చేశారు. మిరియాల పెద్దబాబు. అప్పటికి నాకు 28 సంవత్సరాల వయసు. అయితే చివరిగా నేను వెళ్తూ ఉన్న సమయంలో ఎక్కడి వరకు వెళ్ళానంటే, నేను హైదరాబాద్లో నేను పరిచర్య చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు కూడా మరలా నేను హాస్పిటల్కి వస్తూ ఉండేవాడిని. చివరిగా నేను వైజాగ్ వెళ్ళిన డేట్ ఏంటంటే 3వ తారీఖు అక్టోబర్ నెల 2019 వరకు వెళ్ళాను. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళడం మానేశాను, మందులు వాడడం మానేశాను. 19 వరకు వెళ్ళాను. 2019 వరకు వెళ్ళాను. ఆ తర్వాత నుంచి మందులు వాడడం మానేశాను. నేను కొనసాగించాను. 5 సంవత్సరాల నుంచి నేను మందులు వాడడం మానేశాను. అయితే నేను 2010 నుండి కూడా వైజాగ్ హాస్పిటల్కి వెళ్తూ 2012లో హాస్పిటల్కి వెళ్ళాను, వైజాగ్ హాస్పిటల్కి. 2010లో అయితే మల్లికార్జునరావు గారి దగ్గర చూపించుకున్నాను. మల్లికార్జునరావు గారి దగ్గర మొదటిసారి వెళ్ళినప్పుడు నన్ను మొత్తం స్కానింగ్లో బాడీ మొత్తం పెట్టి లోనకు పంపించిన తర్వాత రిపోర్ట్ ఏమొచ్చిందంటే, పరిశుద్ధాత్మ వలన ఈ జబ్బు వచ్చిందని డాక్టర్ గారు రాశారు. ఆ యొక్క పుస్తకం, ఆ యొక్క రిపోర్ట్ కూడా మల్లికార్జున గారి హాస్పిటల్లో ఉంది. అదే పరిశుద్ధాత్ముడు నన్ను పరిపూర్ణంగా స్వస్థపరిచడం స్పష్టంగా చెప్తూ ఉన్నాను. మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, ఈ 15 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. వృద్ధులైన వారికి కాకినాడ దగ్గర నడకుదురులో మందపల్లి శ్యామగారి ఆశ్రమంలో నేను 5 సంవత్సరాలు రూపాయి నేను జీతం తీసుకోకుండా ఉచితంగా పనిచేశాను.
మంచం మీద ఉన్న పేషెంట్లు, వృద్ధులైన వారికి గుద్ద కడిగి స్నానం చేయించి ఈ చేతులతో కవర్లు దొరుకుకొని రోత ఎత్తి ఆ గదులన్నీ శుభ్రం చేసి చాలా కష్టపడి పనిచేశాను నేను. ఎందుకు ఈ పని చేశానంటే డబ్బు మీద ఆశ పూర్తిగా పోవాలి, మనిషి జీవితంలో ఉండగానే ఇవన్నీ చెప్పగలగాలి అని పనిచేశాను. కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా చెప్తూ ఉన్నాను, ధనాపేక్ష కలిగిన వారు అనేకమైన జబ్బులకి గురవుతారు. నేను గురయ్యాను. ఈ యొక్క ఆపేక్ష అంతా పోయి ఈ లోకాన్ని, మనుషుల్ని చంపేసి ఈ లోకంలో అంతా దోచుకొని సంపాదించాలనుకొని, అందరినీ సంపాదించాలి, అన్నీ సంపాదించాలనుకొని, మతం అడ్డెట్టుకొని, అది అడ్డెట్టుకొని, ఇది అడ్డుకొని బంగారం వెండి సంపాదించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా పూర్తిగా ఏమి శక్తి సామర్థ్యత లేకుండా అనారోగ్యులు, బలహీనులు, వ్యర్థులు అయిపోతారని నేను స్పష్టంగా చెప్తున్నాను అనుభవించిన దాన్ని బట్టి. కాబట్టి ఈరోజు నన్ను పూర్తిగా దేవుడు స్వస్థపరిచాడు. దేని మీద ఆశ లేనటువంటి పరిస్థితిని నేను తెచ్చుకున్నాను. ఇంకా నాకు ఏది వద్దు, నువ్వు చాలు ప్రభువా. ఈరోజు నేను బ్రతికానంటే యేసు ప్రభు ఎదురుగా నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను. యేసు ప్రభువే నన్ను బాగు చేశాడు, యేసు ప్రభువే నాకు నిజమైన దేవుడు, యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచాడు. మా అమ్మ, మా నాన్న, మా తల్లిదండ్రులు ఎన్నో పూజలు, ఎన్నో పునస్కారాలు, ఎన్నో గొడవలు, ఎన్నో గందరగోళాలు అన్నీ చేశారు. మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు చెప్పండి. మా అమ్మగారి పేరు మిరియాల నాగరత్నం, మా నాన్నగారి పేరు మిరియాల భైరవ స్వామి. వాళ్ళు బాప్తీసం పొందిన తర్వాత మేరీ రత్నంగా, పేతురుగా పేర్లు మార్చుకున్నారు. దాన్ని బట్టి దేవుని మహిమ కలుగును గాక. మేము చేసినటువంటి విగ్రహారాధన మా కాకినాడ గ్రామంలో గోలీలపేట చివరున్న ప్రాంతంలో ఎవరూ చేయలేదు. మా అమ్మగారు చిన్నప్పుడు మా ప్రాంతంలో కాకాడి కామ్మ అని ఒక మామ ఉండేదంట. ఆ మామ చేతబడులు చేసేదట. పందిని కోసి దాని యొక్క తాటేకు బుట్టలో పెట్టి దానిలో కొబ్బరికాయ, దానిలో నిమ్మకాయలు, దానిలో ఎండుమిరపకాయలు ఇవన్నీ పెట్టి ఒక మనిషి పేరు పెట్టి ఆడికి బొమ్మ తయారు చేసి దానిలో పెట్టి ఆ రాత్రికి రాత్రే సముద్రంలో పడేసేదంట. ఆడ రాత్రికి రాత్రే చనిపోయేవాడట. మా తాత పేరు పోతురాజు. మా తాత పోలిక నేను, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారి పోలిక నేను. మా తాత ఊరికి అంతటికి పెద్ద, ఆయనే భయపడేవాడంట ఆ కాంతమ్మ అనే మనిషికి. చివరికి ఆ మనిషి కూడా జీవితంలో నేను చేసిన చాలా తప్పులు చేశాను, చాలా పాపాలు చేశాను, ఇన్ని దుష్ట శక్తులు, అలాగ పెద్ద కాళీ అనే శక్తిని పూజించి అన్ని శక్తులు సంపాదించి అందరినీ చంపడానికి చూశాను. పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు, ఆయన మొన్న చనిపోయారు. ఆయన రాజమండ్రిలో ఉంటారు, సాలేం మినిస్ట్రీ వాళ్ళది. ఆ విజయ్ కుమార్ గారు సిఎస్ఐ చర్చిలో మొదటి సేవకులైన ఆయన పరిచర్యలో ఉండగా ఆయన దగ్గరికే 3 సార్లు ఈ దెయ్యపు శక్తుల్ని, చేతపడి శక్తుల్ని పంపించిందని ఆమె వచ్చి సాక్ష్యం చెప్పి నన్ను మన్నించండి, నాకు రక్షణ ఇవ్వండి అని అడిగింది. ఆవిడ చివరికి రక్షణ పొందుకొని చనిపోయే సమయంలో మా అమ్మగారే ఆమె ముక్కుకున్నటువంటి కమ్మిని బంగారు యేసుప్రభు సిలువ చేయించి నా నోట్లో వేసేయమ్మ, నేను అంత పాపాత్మురాలని చెప్పింది. మా అమ్మ ఆ పని చేసింది. ఇలా ఎంతోమంది ఉన్నారు. అప్పటి కాలంలోనే 50-60 సంవత్సరాల కిందట కాలంలోనే మహా పెద్ద పెద్ద దెయ్యాల చేత, సాతాను చేత విద్యలు నేర్చుకొని, తంత్ర విద్యలు, మంత్ర విద్యలు నేర్చుకొని చివరికి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అప్పుడే ఉన్నారు. ఇప్పుడు వస్తున్న వాళ్ళని ఎవరు ఆపలేరు. యేసుప్రభుని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఇదిగో మానసిక రోగినైన నేను స్వస్థత పొంది యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సాక్ష్యం ఎంత సమస్య అనుభవించారు అన్న విధానం మీ దగ్గర కనిపించట్లేదు నాకు ఇప్పుడా. అవును, అసలు మీరు అంత పిచ్చివాణి కానీ, పిచ్చి చేష్టలు అంత ప్రవర్తన, అంత భయంకరమైన వ్యక్తిగా మీరు జీవించారు. కట్టుకున్న భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయినట్టు మీరు ఇంత పర్ఫెక్ట్గా ఎలా మార్చగలిగారు? నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నేను దేవుణ్ణి స్తుతించడం వల్ల ఆయన పరిశుద్ధాత్మ నన్ను స్వస్థపరిచిందని చెప్పగలను. మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్క మనిషిలోని ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవునిదే. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి ఆత్మకు విలువ ఇవ్వండి. మనిషి శరీరానికి కానీ, మనిషికున్న ఉద్యోగానికి కానీ, మనిషికున్న పదవికి కానీ, మతానికి కానీ, కులానికి కానీ ఎవరు విలువ ఇవ్వద్దు. మీ ఆత్మకు మీరు విలువ ఇవ్వండి. మీ ఆత్మలో మీరు సనాతన ధర్మాన్ని పాటించండి. సనాతన ధర్మం అంటే ఏంటంటే ఎదుటి ఉన్న ఆత్మకి, మనిషిలోనే ఆత్మ ఉంది కానీ కుక్కలో ఆత్మ లేదు, సూర్యునిలో ఆత్మ లేదు, ఆకాశంలో ఆత్మ లేదు, గాలిలో ఆత్మ లేదు, అగ్నిలో ఆత్మ లేదు, దేనిలోని ప్రకృతిలోని ఆత్మ లేదు, దేనిలోని ఆత్మ లేదు, పురుగులో ఆత్మ లేదు. కానీ ఏ బొమ్మలోని, ఏ రాతి విగ్రహంలోని ఆత్మ లేదు. కానీ ఎవరో ఆత్మను తీసుకొచ్చి దేనిలోని పెట్టలేరు. కానీ మనిషి అయిన నీలోనే ఆత్మ ఉంది. నేను మనిషిగా చెప్తున్నాను, నాలో ఆత్మ ఉంది. మన ఆత్మ ఎదుటివారి ఆత్మకు
నష్టం కలగజేసే మాటలు మాట్లాడకుండా ఉంటే సనాతన ధర్మాన్ని మనం పాటించినట్లు. మనం చంపేస్తున్నాం, నరికేస్తున్నాం, తీసేస్తున్నాం జనాల్ని డబ్బు కొరకు, సింహాసనం కొరకు, అధికారం కొరకు. అది చాలా తప్పు. అలాంటి తప్పులు చేయొద్దని దేవుని పేరట ఈ లోకంలో ఉన్నటువంటి భారతదేశ సభ్యునిగా, ఒక వ్యక్తిగా నేను భారతదేశంలో ఉన్న వారందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మీరు క్రైస్తవుడైనందుకు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? నేను క్రైస్తవుడైనందుకు నేను ఏమీ ఇబ్బంది పడను. ఎప్పటికీ నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేరు. ఇబ్బంది పెట్టినా కానీ నేను ఆ ఇబ్బంది దగ్గర నిలబడగలను, ఆ ఇబ్బందిని తీసేయగలను. ఎంత పెద్ద ఒత్తాదులు వచ్చినా నేను అసలు సిసలైన భారత క్రైస్తవుని, భారతదేశానికి సంబంధించిన క్రైస్తవుని. భారతదేశానికి మొట్టమొదట యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి గౌతమ్ బుద్ధుడు. ఆ గౌతమ్ బుద్ధుడు 500 సంవత్సరాల ముందు పుట్టాడు యేసు ప్రభు కన్నా. ఆయన చెప్పాడు, నేను సత్యాన్ని కాదు, సత్యాన్ని అన్వేషించాను, నాకు సత్యం దొరికింది, ఆ సత్యం పేరు మెస్సయ్య అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు. రెండవదిగా స్వామి వివేకానంద 1850 ఆ సంవత్సరాల్లో వారు గురువుగారైనటువంటి మరి రామకృష్ణ పరమహంస గారు దగ్గర నేర్చుకున్న పాఠం ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ రామకృష్ణ పరమహంస గారితో 3 రోజులు యేసుక్రీస్తు ప్రభు గారు మాట్లాడినట్లుగా చరిత్ర ఉంది. అది నిజం. తర్వాత ఆత్మే దేవుడు కానీ ఏ బొమ్మ దేవుడు కాదు అని స్వామి వివేకానంద గారు చెప్పారు. గౌతమ్ బుద్ధుడు ఏ బొమ్మకి నమస్కారం చేయలేదు, ఆత్మని దేవునితో మాట్లాడి సత్యాన్ని తెలియజేశారు. ఆ సత్యమైన మాటలు ఉన్నాయి కాబట్టి భూమి ఇప్పుడు ఇంకా నడుస్తుంది. ఈ సత్యాన్ని తీసేయడానికి వేరు వేరు ప్రయత్నాలు ఎవరు చేసినా కానీ అది జరగని పని. ఆ సత్యాన్ని మీరు నమ్ముకున్నారు. ఆ సత్యమైన యేసయ్యని నమ్ముకున్నాను, ఆయనతో ముందు కొనసాగుతున్నాను. అందరి దేవుడు ఆయనే. అందరూ ఖచ్చితంగా రావాలి, ఒప్పుకోవాలి. ఎవరి ఆత్మకైనా సరే ఆయనే పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛతను ఇవ్వగలడు. ఇంకెవరు పరిపూర్ణమైన స్వచ్ఛత ఆత్మకి ఎవరు ఇవ్వలేరు, ఏ అధికారం ఇవ్వలేదు. అది ఖచ్చితం. థ్యాంక్ యూ. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు మీ జీవితాన్ని ఇంతగా స్వస్థపరిచారు. ప్రియ ప్రేక్షకులారా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్న మీరు ప్రభు యేసుక్రీస్తుని మీ సొంత రక్షణగా అంగీకరించి సామ్యూయల్ గారు, మిరియాల పెదబాబు గారిని సామ్యూయల్ బాబుగా మార్చి వైజాగ్లో ఒక పిచ్చివానిగా మెంటల్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి మిరియాల పెద్దబాబును ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, లోకరక్షకుడు, సర్వపాప పరిహారం కొరకు రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి త్వరలా రాబోతున్నటువంటి యేసయ్య నామములో వీరు గొప్ప క్రీస్తు సైనికుడిగా వాడబడుతున్నాడు. ఇంతకంటే మనకు రుజువేం కావాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కార్యాలు గొప్పవని తెలియడానికి. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మీరు సొంత రక్షణగా అంగీకరించి నిత్య జీవానికి వారసులు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు క్రీస్తు దీన సేవకుడు పాస్టర్ సత్యానందం, కాకినాడ.